ఎవరి వాస్తు దశ దిశ అంటారు. ఆయన దశనే చక్కా లేకపోతే దిశ మారుస్తే ఏమొస్తుంది? ఆయన కొడుకు జీవితంలో ఆ రేఖనే లేదు. సొంత చెల్లెల్ని బుక్కెడు బువ్వ పెట్టకుండా బయటికి గంటేసినోడు, మాగంటి గోపి తల్లిని బజార్లో అవమానించినోడు, సొంత చెల్లిని మాగంటి తల్లిని అవమానించిన వాడు, ఈ మహిళలకు రక్షణ కల్పించలేనోడు, ప్రజల యొక్క అభిమానం చురగొంటాడని తండ్రి అనుకుంటే కన్న ప్రేమ గుదిది అని అన్నారు కదా. ధృతరాష్ట్రుడు ఎట్లయితే కళ్ళకు గంతలు కట్టుకొని ఆయన పిల్లల యొక్క దుర్మార్గాలను భరించిండో ఈరోజు ఆ పరిస్థితి తెలంగాణలో దాపురించింది. నేను వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2023 ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీరేం చేసిందని మమ్మల్ని అడుగుతున్నా. ఎస్, అది ప్రతిపక్షం బాధ్యత, మమ్మల్ని అడగాలి, మేము చెప్పాలి. అది మా బాధ్యత చెప్పడం. అడగడం వాళ్ళ అధికారం, చెప్పడం మా బాధ్యత. అధికారాన్ని చేపట్టిన 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి నేను సంతకం పెట్టినా. ఈనాటికి 7,100 కోట్ల రూపాయల ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల లబ్ధి చేకూరింది. నష్టాలలో ఉన్న ఆర్టీసీ రోజు లాభాల బాటలో నడిపిస్తున్న నేను రాజీవ్ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేస్తే దాన్ని పునరుద్ధరించి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు నేను పెంచిన. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి, రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి ఈ 22 నెలల్లో దాదాపుగా 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వదిలేసిన అన్ని హాస్పిటళ్లను కొలిక్కి పట్టుకొచ్చినాము పూర్తి చేయడానికి. 3,000 కోట్ల రూపాయలతో ఉస్మానియా హాస్పిటల్ పనులను ప్రారంభించినాము. ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతున్న హైకోర్టుకు 100 ఎకరాల భూమిని కేటాయించి 3,000 కోట్ల రూపాయలతోని దేశానికి ఆదర్శంగా ఒక హైకోర్టును నిర్మించుకోవాలని ఈరోజు పనులు ప్రారంభించినాము. ఆనాటి పథకాలను వేటిని రద్దు చేయలేదు. దోపిడీ జరుగుతున్న బతుకమ్మ చీరలను తీస్తే ఈరోజు ఆడబిడ్డలకు 2 మంచి చీరలు 1 కోటి మందికి ఇవ్వాలి అని చెప్పి చీరల పథకాన్ని పునరుద్ధరించినాము. ఆనాడు దొడ్డు బియ్యం ఇచ్చి బర్లకు దానా పెడుతుంటే ఈనాడు నేను సన్న బియ్యం ఇచ్చి 3,10,00,000 మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం తింటున్నారు. రేషన్ కార్డులు నేను ఇచ్చిన, 500 రూపాయలకు సిలిండర్ నేను ఇచ్చిన, 200 యూనిట్లు ప్రతి ఇంటికి పేదవాడికి 50 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంటు నేనిచ్చిన, 3,10,00,000 మందికి సన్న బియ్యం నేనిచ్చిన, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకి నేను పెంచిన, 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతుల కుటుంబాలకు రైతు రుణమాఫీ నేను చేసిన. ఇవాళ నేను 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతు భరోసా ఖాతాలో రైతుల్లోకి వేసి రైతు భరోసా పథకాన్ని ఆనాడు 6,500 ఉంటే ఈనాడు 9,000 కోట్లకు పెంచి రైతు భరోసా పథకాన్ని నేను అమలు చేసిన. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కొనసాగించిన. ఏ ఒక్క పథకాన్ని కూడా చంద్రశేఖరరావు ప్రారంభించింది నేను రద్దు చేయలేదు. నేను అదనంగా సన్న బియ్యం ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, ఉచితగా కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా ఇండ్లకి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినా, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినా, ప్రతి పథకాన్ని నేను అమలు చేసిన, అదనంగా చేసిన. ఏళ్ల నుంచి సమాజాన్ని పట్టి పీడిస్తున్నా. ఇక్కడ చాలా మంది మిత్రులు ఉండొచ్చు, వర్గీకరణ మీద ఎవడైనా ఈ దేశంలో సాహసం చేసిండా? 35 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటాలు చేసి పిల్లలు ప్రాణాలు కోల్పోయి ప్రాణం పెట్టి కొట్లాడింది. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి వర్గీకరణనే మొట్టమొదటి దేశంలో అమలు చేసిన రాష్ట్రంగా నేను మొదటి స్థానంలో నిలబడ్డా. 100 సంవత్సరాల నుంచి కులగణన జరగకపోతే బ్రిటిషర్స్ చేసిన కులగణన తర్వాత ఈ దేశంలో జనగణనలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రేపు జరగబోయే 2026 జనగణనలో కులగణన చేర్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నేను పకడ్బందీగా కులగణన చేసి సోషల్ జస్టిస్ చేసిన. February 4 ఎవ్రీ ఇయర్ సోషల్ జస్టిస్ డే కింద సెలబ్రేట్ చేయడానికి నేను జీవో ఇచ్చిన. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతమే లేదు.
తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు తెలంగాణ తల్లిని, పేద ప్రజల యొక్క ఆత్మగౌరవమైన తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన, 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 25 ఎకరాలలో ఈచ్ స్కూల్ యావరేజ్ 200 crores ఈరోజు ప్రారంభించుకున్నాం. నిరంతరం ప్రజలకు సేవలు అందించే పోలీసులకు ఒక ఆత్మగౌరవం ఉండాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ 50 ఎకరాలలో మంచిరేవులో సివి ఆనంద్ డీజీపీ గారు ఈరోజు బాధ్యత తీసుకున్నారు. దేశంలో ఒక ఎన్డీఏ స్కూల్, ఒక సైనిక్ స్కూల్ ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో పోలీస్ స్కూల్ నేను ఇవాళ పోలీసుల కోసం తీసుకొచ్చిన. ఇవాళ వదిలేసిన హాస్పిటల్స్ ఉన్నాయి. ఎర్రగడ్డ కావచ్చు, అల్వాల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, వేగంగా పూర్తి చేస్తున్నారు. రేపు మా 6 నెలల్లో జూన్ 2, 2026 లోపల వాటి అన్నింటిని పూర్తి చేస్తాం. 100 సంవత్సరాల తర్వాత కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మించుకోవడానికి ఈరోజు మనం పనులు పెట్టుకున్నాం. హైకోర్టును మనం పనులు ప్రారంభించుకున్నాం. ఇవాళ హైదరాబాద్ నగరానికి ఆనాడు తెచ్చిన కృష్ణానది జలాలు, గోదావరి జలాలే. కిరణ్ కుమార్ రెడ్డి గారు